మనమైతే ఇప్పుడు మేడారంకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. మీకు లాస్ట్ వీడియోలో మేడారం సమ్మక్క సారక్క జాతర ఎలా జరుగుతుందో ఆ వీడియో అయితే పెట్టాను. ఇప్పుడేంటంటే మనం మేడారంకి వెళ్ళే దారిలో 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ 2 టెంపుల్స్ కూడా చాలా పురాతనమైనవి, చాలా ఏళ్ళనాటివి. ఇప్పుడు మీకు ఆ 2 టెంపుల్స్ అయితే చూపిస్తాను. మనమైతే ఇప్పుడు విజయవాడ నుంచి మేడారంకి అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు మేడారంకి వెళ్ళే రూట్‌లోనే మనకి 2 గుళ్ళైతే ఉంటాయి. అంటే మనం ప్రత్యేకంగా వేరే ఊరికి వెళ్ళాల్సిన పని లేదు. ఆ వెళ్ళే దారిలోనే ఉంటాయి. వీటిని చూసుకొని మనం మేడారంకి అయితే వెళ్ళొచ్చు. మీరు నెక్స్ట్ టైం మేడారం వైపు వచ్చినప్పుడు ఈ 2 టెంపుల్స్ కూడా చూడండి. టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి. మీకిప్పుడు ఆ గుడి చూపించేదానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్‌లా చూపిస్తున్నా చూసారా? ఇవన్నీ మనం వెళ్ళాలనుకున్న టెంపుల్స్ అనమాట. ఆ టెంపుల్స్ అన్ని నేను ఇలా మార్చేసుకొని పెట్టుకుంటాను. అలా ఇప్పటివరకు అయితే మనం 62 టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇది మనకి 63వ గుడి. మీరు ఈ టెంపుల్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు డైరెక్ట్‌గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మీకు ఆ గుడి దగ్గరికి వెళ్ళాక ఆ గుడి అది ఎట్లా ఉంటుంది, దాని చరిత్ర ఏంటనేది మీకైతే చూపిస్తాను. మనమైతే ఇప్పుడే గుడి దగ్గరికైతే వచ్చాం. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట. మనకి ఇదే ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళేందుకు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మీకు ఒకసారి గుడి చుట్టూ ఎట్లా ఉందో చూపిస్తాను. మనకు అసలు ఆ గుడి చూడండి, అసలు ఆల్మోస్ట్ గుడంతా శిథిలావస్థకైతే వెళ్ళిపోయింది. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ ఏదో మెయింటైన్ చేస్తున్నారు కానీ గుడి మాత్రం చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది. అసలు చూడండి ఆ పిచ్చి మొక్కలు మొత్తం పెరిగి చుట్టుపక్కల కూడా. మనం ఫస్ట్ లోపలికి రాగానే మనకి అంటే మనం ఫస్ట్ లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంటుంది. మనకు అక్కడే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అట్లానే ఈ గుడికి రైట్ సైడ్ అంటే మన లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఏమో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అయితే ఉంది. మనమైతే ఇప్పుడు పైకి ఎక్కి గుడి లోపలికి అయితే వెళ్దాం. ఆ గుడి లోపలికి వెళ్ళాక మీకు లోపల స్వామివారు ఎట్లా ఉంటారో చూపిస్తాను. అలాగే చుట్టుపక్కల కూడా ఎట్లా ఉందో చూద్దాం పైనుంచి. అసలు మనకి చుట్టుపక్కల చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎక్కడెక్కడ శిథిలావస్థకైతే వెళ్ళిపోయింది. మనకు అక్కడ ఇంకొక గుడి అయితే ఉంది, అక్కడికైతే తర్వాత వెళ్దాం. మనం ఇప్పుడు కొంచెం పైకి అయితే వచ్చాం కదా, మనకు అటు ఇటు చూడండి 2 పిల్లర్లు అయితే ఉన్నాయి కదా. అసలు ఆ పిల్లర్లు చూడండి అసలు శాంతం ఒరిగిపోయి ఉన్నాయి. అసలు ఎవరన్నా కదిలిస్తే పడిపోయేటట్టు అయితే ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఊరు వాళ్ళని అడిగితే ఏమంటారంటే మాకు ఇక్కడ ఈ గుడి చుట్టూ మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద బాంబులు పెట్టి పేలుస్తూ ఉంటారు కాబట్టి ఈ పునాది అలా దెబ్బతిందని అయితే చెప్తారు. సర్లే పోనీ గుడి పక్కన మైనింగ్ జరుగుతుంది అదే దరిద్రం అనుకుంటే అసలు ఈ చుట్టుపక్కల ఆ పిచ్చి మొక్కలు పైగా పూర్తిగా గుడి మీద అయితే ఫుల్గా అవే ఉన్నాయి. మీకు అసలు ఈ గుడి కాదు కానీ మీకు పక్కనే ఇంకొక గుడి చూపించారు కదా బయట నుంచి. ఆ గుడి అయితే బయట నుంచి ఇంకా దారుణంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకెట్లా ఉంటుందో చూడాలి. సరే అయితే ప్రస్తుతానికి మనకి ఈ గుడిలో అసలు ఏవే దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయో చూద్దాం. మనకు ఫస్ట్ రాగానే కనిపించేది మనకి శివలింగం అనమాట. మనకి ఈ శివలింగం కూడా పానవట్టం అది పూర్తిగా డ్యామేజ్ అయితే అయింది. మనం ఇక్కడున్న ఈ గుడిని 2 పేర్లతో అయితే పిలుస్తారు. ఒకటేమో కటాక్షపురి శివాలయం, ఇంకొకటేమో త్రికూట ఆలయం అని పిలుస్తారు. త్రికూట ఆలయం ఎందుకని పిలుస్తారంటే మనకి ఒకే పునాది మీద 3 గుళ్ళు అయితే ఉంటాయి. మనకి ఈ గుడిని నిర్మించింది కూడా కాకతీయులే. కాకతీయులు రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించారని అయితే చెప్తారు. మనకి మ్యాక్సిమం కాకతీయులు కట్టించిన గుళ్ళన్నీ కూడా మనకి ఎట్లా ఉంటాయంటే ఎక్కువగా త్రికూట ఆలయంతో ఉంటాయి. అలా ఉన్న వాటిల్లో మనకి ఈ గుడి అయితే ఒకటి. మీకు ఇంకా ఇక్కడ అటు ఇటు 2 గుళ్ళు అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి శివుడి గుడి అనమాట. ఇదేమో మనకి శివుడి గుడి. తర్వాత మనకి పక్కనే ఇంకొక గుడి అయితే ఉంది. ఇది కూడా శివుడి గుడి. మనకు మొత్తం చుట్టూ శివుడి గుళ్ళు అయితే ఉన్నాయి. లోపలంతా కూడా లోపలైతే చాలా చీకటి అయితే ఉంది. చాలా దారుణంగా అయితే ఉంది గుడి. మనకి ఇక్కడ లోపల ఉన్న శివలింగం మీద కూడా చూడండి బ్రహ్మసూత్రం గుర్తు అయితే ఉంది. మనకి ఇక్కడ ఉన్న 3 శివలింగాలు కూడా చాలా పెద్దవి. మనకి ఇక్కడ ఉన్న శివలింగాలు కూడా చాలా పెద్దవే కానీ చాలా వరకు విరిగిపోయి అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 శివలింగాలను అయితే చూసాం. మీకు ఇందాక చెప్పినట్టు పక్కనే ఒక గుడి ఉందని చెప్పా కదా. ఇప్పుడైతే మనం ఆ గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఆ గుడి ఎట్లా ఉందో చూద్దాం.
మనకు అసలు ఈ గుడి చూడండి బయట నుంచి ఎట్లా ఉందో. గుడి బయట పైన మొత్తం ఆ పిచ్చిగడ్డే ములిచింది. మనకి ఈ గుడి అయితే అసలు ఇంకా దారుణంగా ఉంటుంది. అసలు ఈ గుడే కనిపించట్లేదు. అసలు మనకైతే ఈ గుడే కనిపించట్లేదు. మొత్తం పిచ్చి మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళేందుకు దారి కూడా లేదు కనీసం. చూద్దాం మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుందో ఏంటో. బాబోయ్, అసలు ఎంత దారుణంగా ఉందంటే ఎంత పెద్ద శివలింగమో చూడండి. అసలు ఎట్లా అయిపోయిందో. చాలా పెద్ద శివలింగం. మనకు అసలు ఇటు పక్క అయితే అసలు గోడే లేదు, ఆ రకంగా తవ్వేశారు. మనకైతే ఇక్కడ నంది విగ్రహం అయితే విరిగిపోయి ఉంది తల వరకు. దేవుడా, ఎంత లోతుతో గారు చూడండి అసలు. అసలు గుడి అయితే పూర్తిగా అటువైపు ఉంగిపోయింది. చూద్దాం, ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తా. అసలు ఈ వరుసనే ఎట్లా తవ్వబుద్ధి అయిందిరా బాబు. అసలు చూడండి ఎంత లోతు తవ్వారో. అసలు ఏం దొరుకుతాయని. సరే ఒకవేళ దొరికినా వీటితో వీళ్ళ కుటుంబాలు ఏమైనా బాగుపడతాయంటే 100కి 100% బాగుపడవు. నేనైతే అదే కోరుకుంటా, బాగుపడకూడదని. మనకి నిధుల మీద రందంతా మన కొడుకులుగా ఉంటుంది. మనమే ఎంతసేపు ఆ గుప్త నిధులు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తవ్వాలి, ఎక్కడ పగలగొట్టాలని. కానీ బయట వాళ్ళకి ఎంత యావైతే ఉండదో ఖచ్చితంగా మన వాళ్ళకే ఉంటుంది ఇది. నాకైతే ఆ తవ్విన తవ్వుడు చూసి మైండ్ పోయింది. సరే, మీకైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న 2 గుళ్ళు అయితే చూపించేశాను. కటాక్షాపురి శివాలయం, దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ అది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ రూట్ మ్యాప్తో మీరు ఈ గుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడే మనకి పక్కనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇంకొక శివాలయం అయితే ఉంది. అది కూడా ఇలాంటిదే, చాలా పురాతనమైనది. మీకు ఇప్పుడు ఆ గుడి కూడా చూపిస్తాను. మీరు పనిలో పని ఇటు మేడారంకి వచ్చినప్పుడు ఈ 2 గుళ్ళు కూడా చూసుకోవచ్చు. ఈ కటాక్షపురి శివాలయం ఎక్కడ ఉంటుందంటే మీకు కరెక్ట్గా ఆత్మకూరు నుంచి మలుగుకి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. మీకు దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ అది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి ఆ మ్యాప్ ద్వారానే మీరు ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మన ఇక్కడ కటాక్షపురి దేవాలయం దగ్గరే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక శివాలయం అయితే ఉంది. ఇప్పుడు మనం వచ్చిన ఆ గుడి దగ్గరికి అనమాట. ఈ గుడి ఎక్కడ ఉంటుందో ఆ గుడికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ అది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇది కూడా మీరు 2 గుళ్ళ దగ్గరికి అయితే రావచ్చు. 2 మనకి దగ్గరగానే ఉంటాయి. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ అంతే. కాకపోతే ఏంటంటే మీరు వచ్చినప్పుడు ఈ గుడి కూడా చూడండి, చాలా బాగుంటుంది. మనకి ఈ గుడి వరంగల్ వాళ్ళకైతే చాలా దగ్గరగా అయితే ఉంటుంది. వాళ్ళకి జస్ట్ ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. అంటే సుమారు ఒక 30 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది. అదే హైదరాబాద్ నుంచి అయితే కనుక 170 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కానీ గుడి మాత్రం చాలా బాగుంటుంది. మీరే చూస్తున్నారు కదా, మనకి పైన కప్పు లాంటిది అయితే ఏం లేదు. జస్ట్ ఒక స్తంభాలు అయితే నిలబెట్టున్నాయి. అవి కూడా మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి పైన అంతా కూడా. మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. మనకు అసలు ఇక్కడ జనాలు కూడా లేరు, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇది మనకు కొంచెం రోడ్ నుంచి, అంటే మనకు హైవే ఉంటుంది కదా, హైవే నుంచి కొంచెం లోపలికి అయితే ఉంటుంది. సో ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువే. మనకి ఇక్కడున్న ఈ శివాలయాన్ని అబ్బాపురం శివాలయం అని అంటారు. మనకి ఇది గుడి కూడా అబ్బాపురంలోనే అయితే ఉంటుంది. మీకు దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ అది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మనకి ఈ గుడి కూడా ఏంటంటే చాలా వరకు సేమ్ ఆ గుడిలానే చాలా వరకు పాడైపోయింది. మీకు ఒకసారి లోపల స్వామివారు కూడా ఎట్లా ఉన్నారో చూపిస్తాను. గుడి అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఈ గుడికి సంబంధించి చరిత్ర అది కూడా చాలా వరకు వెతికా కానీ బట్ నాకైతే ఎక్కడ దొరకలేదు.
కానీ గుడికి సంబంధించి ఏదైనా చరిత్ర అయితే దొరికితే కొంచెం బాగుండేది అనిపించింది, కానీ ట్రై చేసాం బట్ దొరకలేదు. సో కనీసం గుడి అయినా చూపిద్దామని మీకైతే ఇప్పుడు ఈ గుడి అయితే చూపిస్తున్నాను. మనం అయితే లోపల స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాం. స్వామివారు ఎట్లా ఉంటారో అయితే చూద్దాం. మనకి రాళ్ళు కూడా చూడడానికి ఎర్రగా బ్రౌన్ కలర్లో అయితే అట్లా ఉన్నాయి. గుడి ఎంట్రన్స్ కూడా మనకి ద్వారంలో చూడండి అసలు ఎంత బాగున్నాయో. కానీ గుడి అయితే చాలా వరకు డ్యామేజ్ అయితే అయిపోయింది, కానీ మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుండేది. కానీ మనకి అటు ఇటు ద్వారానికి స్వామివారి విగ్రహాలు అయితే చెక్కున్నాయి. మనం అయితే ఒకసారి లోపల ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. మనకు అసలు లోపల శివలింగం ఉంటుంది అనుకున్నా, కానీ అసలు శివలింగమే లేదు. ఎక్కడ పడేశారో ఏం చేశారో కానీ లోపల అయితే శివలింగం లేదు. మనం ఇందాక లోపలంతా చూసాం కదా, మనకు గర్భగుడిలో కూడా శివలింగం అయితే లేదు. సో బయట ఏమైనా ఎక్కడ ఉంటుందేమో అని బయట అంతా వెతికాను. ఆ బయట అంతా వెతికినప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ కొంచెం ఈ చెట్లలో, ఈ పిచ్చి చెట్లలో నాకు దూరంగా ఒక శివలింగం అయితే కనిపించింది. మీకు ఇప్పుడు అది చూపిస్తాను చూడండి. ఇదే మనకి ఈ శివలింగం. ఇది నాకు తెలిసి అక్కడ లోపల ఉండేది అనుకుంటా, తీసుకొచ్చి ఇక్కడ బయటకైతే పెట్టినట్టున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.